మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెసిపీ తీసుకొచ్చాను. ఈ కర్రీ రెసిపీ తీసుకురమ్మని చెప్పి వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ మెసేజ్ చేశారు. సో ఈ రెసిపీ మీకోసం తీసుకొస్తున్నాను. సాధ్యమైనంత వరకు సులువుగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా ఈ రెసిపీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి గమనించండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని చిటపట్లాడించాలి. చిటపట్లాడిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని యొక్క బల్బ్ ని తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అవి యాడ్ చేసుకుని ట్రాన్స్లూసెంట్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. వన్స్ ట్రాన్స్లూసెంట్ కలర్ లో వచ్చిన తర్వాత మిరపకాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకుని టమాటా మెత్తబడే వరకు కుక్ చేయాలి. తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇప్పుడు 2-3 నిమిషాలు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ లో గ్రీన్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుని స్పైసెస్ ని ఈ ఉల్లి పరకలు అబ్జర్వ్ చేసుకునేంత వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెసిపీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాము. ఇందులో ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. నేను 2 కొబ్బరికాయల తురుము నుండి కొబ్బరి పాలను తీసుకుని యాడ్ చేసుకున్నాను. సుమారు 400 గ్రాములు యాడ్ చేసుకున్నాను. ఈ కొబ్బరి పాలను యాడ్ చేసుకున్నప్పుడు గ్రాడ్యువల్ గా యాడ్ చేసుకోవాలి. గ్రాడ్యువల్ గా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి. మీరు ఈ స్టేజ్ లోనే కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే ఎంతో సింపుల్ గా స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీతో అలాగే రైస్ తో కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కర్రీ యాడ్ చేసుకుని నిమ్మకాయ పిండుకొని రైస్ తో తింటే అల్టిమేట్ అసలు. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.